బైబిల్ చూపిస్తే నేను దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని ఉంది. తెరిచి చూపించండి, బాగా కనపడతాయి. ఎందుకంటే కొంతమంది బైబిల్ నల్లట్ట కదా, అందుకని కనపడదు. దింపేయకండి అప్పుడే. ఎందుకంత దింపేస్తారు? ఈ చేతులతో ఎన్ని మూటలు మోస్తాం, ఎంతమంది పిల్లల్ని మోస్తారు, ఎన్ని వస్తువులు మోస్తారు, ఎన్ని పనులు చేస్తారు. పరిశుద్ధ గ్రంథాన్ని మోయడానికి ఎందుకండి? ఈ బైబిల్ మీ దగ్గర ఉంటే పాపం దూరంగా ఉంటుందని ఒక భక్తుడు అన్నాడు. మేము ఏ ఊరు వెళ్ళినా మా వీడియోస్లో బైబిళ్లను క్యాప్చర్ చేస్తున్నాం, పోటీ పెడుతున్నాం అన్నమాట, ఏ ఊళ్ళో ఎక్కువ బైబిళ్ళు ఉన్నాయని. గుంటూరు గుంటా గ్రౌండ్లో బైబిళ్ళు కిటకిటకిటలాడాయండి. ఒంగోలులో అయితే చెప్పనక్కర్లేదు బైబిళ్ళు. విజయవాడలో బైబిళ్ళు భలే ఉన్నాయి. వైజాగ్లో బాగుండే, ఈ సంవత్సరం కొంచెం తగ్గాయి. ఎందుకంటే అక్కడ చదువు జ్ఞానం ఎక్కువైపోయింది. విజ్ఞానం పెరిగే కొలిది విశ్వాసం తరిగిపోద్దంట. దేవుడు ఎక్కువ ఆశీర్వదించాక బోల్డ్ పనులుండి బైబిల్ చదవడానికి సమయం లేక పక్కన పెట్టేస్తారు. దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాక బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతారంట, బైబిల్ పట్టుకొని బయటికి రావడానికి. నో, బైబిల్ నీతో ఎప్పుడు ఉండాలని భక్త సింగ్ గారు నేర్పించారు. ఒక క్రైస్తవుడి చేతిలో బైబిల్ ఉండాలి. డాక్టర్ గారి చేతిలో స్టెథోస్కోప్ ఉంటుంది, లాయర్ గారి చేతిలో నల్లకోట ఉంటుంది, క్రైస్తవుడి చేతిలో ఏముంటుంది? బైబిల్ ఉంటుంది. దింపకండి. మీకేమన్నా నరాల బలహీనత ఉంటే పోద్దండి. అవును, మీ చేతులు ఏమన్నా కండ లేకపోతే కండ పట్టుద్ది ఇప్పుడు. మీకున్న బలహీనతల నుంచి ఒకవేళ వణుకుడు ఉందనుకోండి, బైబిల్ పట్టుకోవడం నేర్పించుకోండి, వణుకు పోద్ది. నమ్మండి. దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. తింపండి. మీ బైబిల్ మీరు ప్రేమించండి. మీ బైబిల్ ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోండి. ఈ రోజున బైబిల్కు బదులు అందరూ సెల్ ఫోన్ దగ్గర ఉంచుకుంటున్నారు. అవునా? మీ సెల్ ఫోనే మీ బైబిల్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి? సెల్ ఫోనే బైబిల్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. సెల్ ఫోన్ ఎక్కడ ఉంది చెప్పండి? మీ దగ్గర ఉందా లేదా? మీ దగ్గరే ఉంది. పక్క వాళ్ళకి ఎవరు అది? నా సెల్ ఫోన్ అంటారు. దానికి లాక్ వేసుకొని మీరే జేబులో పెట్టుకుంటారు, లేకపోతే స్త్రీలు అయితే పర్సులో పెట్టుకుంటారు, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటారు. కాసేపు కనపడలేదు అనుకోండి సెల్ ఫోన్, ఏం చేస్తారు చెప్పండి? నా సెల్ ఫోన్ తిక్కి పట్టుకునేదాకా వదిలిపెట్టరు. బైబిల్ కనపడకపోతే ఫోన్లే, ఇవాళ బైబిల్ అక్కర్లేదు రా. ఏమండి? పొద్దున లేచిన వెంటనే ఏం చూస్తారు? సెల్ ఫోన్లో ఏమన్నా మెసేజ్లు వచ్చాయా, మిస్డ్ కాల్స్ ఉన్నాయా? రాత్రి పడుకోబోయే ముందు ఏం చేస్తారు? సెల్ ఫోన్లో. పొద్దున్న లేచిన వెంటనే బైబిల్ చదవయ్యా అంటే టైం లేదంట, సెల్ ఫోన్ చూస్తానికి మాత్రం టైం ఉంది. రాత్రి పడుకోబోయే ముందు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని పడుకోనైనా అంటే కుదరదు. కానీ సెల్ ఫోన్లో మాత్రం మనుషులు పంపించే మెసేజెస్ చూస్తారు కానీ, ఎస్ఎంఎస్లు చూస్తారు కానీ, దేవుడు నా కొరకు ఈరోజు ఏ వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, దేవుడు నాకే హెచ్చరిక ఇచ్చాడు, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని బైబిల్ను చదవటం మానేస్తున్నారు. దయచేసి మీ సెల్ ఫోన్ ఉంటే మంచిదే కానీ బైబిల్ కంటే సెల్ ఫోన్ ఎక్కువ ప్రేమించకండి. సెల్ ఫోన్కి ఇచ్చిన దానికంటే ఎక్కువ ప్రాముఖ్యతను పరిశుద్ధ గ్రంథానికి ఇవ్వండి. ఇస్తే ఏమొస్తుందండి అంటారేమో. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, ఇంటిలో పడుకొని నిద్రపోవాడు ధన్యుడు. అవునా? నేను దుష్టుల ఆలోచన మానేశానండి, పాపుల మార్గంలో వెళ్తలేదండి, నేను మంచోడిని అయిపోయానండి అని పడుకొని నిద్రపోతే కుదురుద్దా? ఏం చెయ్యాలి? యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. వాక్యాన్ని చదవలేము రోజంతా, కానీ వాక్యాన్ని రోజంతా ఏం చేయొచ్చు? మనం ధ్యానించవచ్చు. ఆవులు గేదెలు చూడండి, గడ్డి మేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఏం చేస్తుంటాయండి? అవి నెమరు వేస్తూ ఉంటాయి.
ఇక్కడ ఒక గంట విన్న ప్రసంగం, టీవీలో ఒక అరగంట విన్న ప్రసంగం మీరు మళ్ళీ మళ్ళీ ధ్యానిస్తే అందులో నుంచి ఎంత సారం వస్తుందో, ఆ సారం వలన మీకు ఎంత ఆధ్యాత్మిక బలం వస్తుందో తెలుసా? అంతేకాదు, మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. అతడు చేయున్నదంతయో సఫలమగును. ఈ రోజున చాలామంది చెప్పేది ఏంటంటే, మేము ఏం చేసినా ఫలిస్తం లేదండి, ఏమనుకున్నా ఏది తలపెట్టినా జరగటం లేదండి, ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అవ్వటం లేదండి, పరీక్ష రాస్తే పాస్ అవ్వటం లేదండి, బిజినెస్ చేస్తే లాస్ అవుతున్నామండి, ఉద్యోగంలో నెమ్మది లేదండి, ఏం చేద్దామన్నా కుదరటం లేదు, అమ్మాయికి పెళ్లి సంబంధం చూద్దామంటే అప్పుడే 31 మంది వచ్చి వెళ్ళారు, సెట్ అవ్వలేదండి, అబ్బాయికి అమ్మాయిని ఎదుగుతామని 3 రాష్ట్రాలు తిరిగి వచ్చామండి, అమ్మాయి దొరకలేదండి. మా మెడ్రాస్ వాళ్ళు అమ్మాయి కోసం ఆంధ్ర పోతారండి. పాపం ఒక ఆయన వెళ్ళి 3 నెలలు కనపడలేదు. నాకు ఏమయ్యావంటే, అబ్బాయికి అమ్మాయిని చూడటానికి వెళ్ళాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళావంటే, ఉదయగిరి, నెల్లూరు ఆ డిస్టిక్లన్నీ తిరిగి వచ్చాడంట. మరి 3 నెలలు అయ్యాక దొరికిందా అంటే దొరకలేదండి అన్నాడు. ఏమయ్యా అంటే, ఏమండి సరైన అమ్మాయి దొరకలేదండి. ప్రార్థన చేసుకుంటే దేవుని చిత్తంలో ఉన్న సరైన అబ్బాయి వెంటనే దొరుకుతాడు, సరైన అమ్మాయి ఆయన సమయంలో దొరుకుతుంది. ప్రార్థన చేసి ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వు వెళ్ళిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతావు. ప్రార్థన చేసుకొని నువ్వు చిన్న బిజినెస్ ప్రారంభిస్తే అది అంతకంతకి అభివృద్ధి చెంది మిక్కిలి గొప్పవాడు అవుతావు. వాక్యాన్ని పక్కన పెట్టి నీ తెలివితో, నీ జ్ఞానంతో, నీ సామర్థ్యంతో ఏదో చేద్దామనుకుంటే నువ్వేమీ సాధించలేవు. ఈ రోజు నుంచి మేము రోజు బైబిల్ చదువుతామండి అన్నవాళ్ళు హల్లే చెప్పండి. అబద్ధికులు అవ్వకండే. ఇక్కడ అల్లు చెప్పేసి రేపు చదవకపోతే ఏమవుతారు? మీరు అబద్ధికులు అవుతారు. రోజు బైబిల్ చదవండి. రోజు 3 అధ్యాయాలు. ఏంటండి? 3 అధ్యాయాలు. ఆదివారం 5 అధ్యాయాలు. మాకు ఆదివారం చర్చ్ ఉంటుందండి, మేము బిజీ అంటున్నారు కొంతమంది. పొద్దున్న చర్చ్ ఉంటుంది, సాయంత్రం అంతా ఏం చేస్తున్నారు, మధ్యాహ్నం అంతా ఏం చేస్తున్నారు? ఆదివారం 5 అధ్యాయాలు, రోజు 3 అధ్యాయాలు చదివితే వచ్చే సంవత్సరం ఈ తారీఖులో ప్రారంభిస్తే వచ్చే సంవత్సరం ఈ తారీఖు కల్లా ఒక్కసారి బైబిల్ను ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివి ముగించేయచ్చు. కొంతమంది 20 ఏళ్ళ నుంచి క్రైస్తవులు అంటారు, ఎన్నిసార్లు బైబిల్ చదివారంటే ఒక్కసారి కూడా చదవలేదు అంటారు. మరి రోజు బైబిల్ చదువుతున్నారా అంటే చదువుతున్నామంటారు. ఏం చదివారని అడిగితే ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం చదువుతారు. ఇలా బైబిల్ తీసేది ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాము కానీ అంధకారంలోనే నడుచున్నాము. ఏం చేయమంటావు మరి? దేవా స్తోత్రం. మళ్ళీ ఎల్లుండి తీస్తారు. తర్వాత సాతాను ఇశ్రాయేలులకు విరోధంగా లేచి ఇశ్రాయేలు లెక్కించడానికి దావీదును ప్రేరేపించగా, అమ్మ బాబోయ్ నన్ను కూడా అందుకే ప్రేరేపిస్తుంది సైతాను అంటారు. మళ్ళీ పెట్టేస్తారు. ఏమంటే ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం చదివితే ఏమి నీకు అర్థం? బైబిల్ చాలా చక్కగా ఏర్పాటు చేసి ఉందండి. వరుసగా చదివితే బైబిల్ చదువుతున్నప్పుడు వచ్చే అనుమానాలకి, సందేహాలకి జవాబులు బైబిల్లోనే ఉన్నాయి. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. బైబిల్ చదువుకుంటూ పోతే ఒక అధ్యాయంలో ఒక అనుమానం వస్తే ఇంకో అధ్యాయంలో ఆ అనుమానానికి సమాధానం నీకు దొరుకుతుంది. క్రమంగా చదవండి. ఆది కాండం మొదలుపెట్టి క్రమంగా చదవండి. మత్తయి సువార్త మొదలుపెట్టి క్రమంగా చదవండి. పొద్దున్న ఆది కాండం చదవండి, సాయంత్రం మత్తయి, మీ ఇష్టం. మీకు అనుకూలమైన రీతిగా రోజుకు 3 అధ్యాయాలు ముగించండి. ఒక సంవత్సరంలో బైబిల్ ముగించేస్తారు. చాలామంది క్రైస్తవులు ఇది నాన్న బైబిల్ చదవటం లేదు. బైబిల్ చదవని వాడు భక్తిహీనుడైపోతాడు. బైబిల్ చదవని వాడి విశ్వాసము మాయమైపోతుంది. బైబిల్ చదవకపోతే దైవ భయం ఉండదు. దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. కొంతమంది బైబిల్ని అప్పుడప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవడానికి లాటరీ బుక్లా వాడతారు. ఒక ఆయన అలాగే బైబిల్ తెరిచి మాట్లాడు ప్రభువా అని తెరిచాడంట. యోధా ఇస్కారియోతు పోయి ఉరి పెట్టుకొని చచ్చను అని వచ్చిందట. ఏంటి ప్రభా ఇట్లా మాట్లాడుతున్నావు, చావమంటావు నాయన, ఇంకోసారి నాయన నిజంగా మాట్లాడి ప్రభా సరిగా మాట్లాడినాయన అని మళ్ళీ తీశాడంట. నువ్వు పోయి అలావు చెయ్యము అని వచ్చిందట. 3వసారి ముచ్చటగా మాట్లాడయ్యా, నిజంగా మాట్లాడయ్యా అని మళ్ళీ తీశాడంట. చేయదలుచుకున్నది ఏదో శీఘ్రముగా. ఈ వచనాలన్నీ బైబిల్లో ఉన్నాయి, కానీ అదొక లాటరీ లాగా తీస్తే తల తోక లేకుండా చదివితే నీకేమీ అర్థం కాదు. బైబిల్ని సాతాను కూడా మిస్యూజ్ చేస్తాడు. ఈ రోజున బైబిల్ని లోని వాక్యాలను వక్రీకరించి
అనేక మంది బోధకులు, విశ్వాసులు అనబడే వారిని, ఏర్పరచబడిన వారిని కూడా తప్పుదారి పట్టించే పరిస్థితుల్లో ఉన్నాం. అబద్ధ ప్రవక్తలు అనేకులు బయలుదేరున్నారు. ఒక బోధకుడు అబద్ధ బోధకుడా, నిజ బోధకుడా? ఈ జైపాల్ చేసే బోధ వాక్యానుసారమైనదా, ఆత్మానుసారమైనదేనా కాదా అని తెలుసుకోవాలంటే నీవు బైబిల్ చదివి ఉండాలి. నీవు బైబిల్ చదివి ఉంటే బోధకుడు చెప్పే బోధ వాక్యానుసారమైందా లేదా అని నీవు బాగా తెలుసుకుంటావు. బెరయ సంఘస్థులు, పౌలు, శీలలు వంటి బోధకులు బోధించిన తర్వాత వారు చెప్పిన విషయాలు లేఖనముల్లో ఉన్నవో లేవోనని పరిశీలించి చూచి అప్పుడు నమ్మేవారంట. మీ అంచెదినాల్లో ప్రతి బోధ నమ్మకండి. క్రీస్తు నామంలో చేసే బోధలలో కూడా చాలా చాలా స్వలాభం కోసం చేసే బోధలు, కల్పనా కథలతో చేసే బోధలు, దురద చెవులు దురద తీర్చే బోధలు, అబద్ధపు బోధలు, తప్పుడు బోధలు ఎన్నో ఈ రోజున బయలుదేరి ఉన్నాయి. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే నీకు నీ దేవునికి సంబంధం ఉండాలి. నీకు నీ దేవునికి సంబంధం ఉండాలంటే నీ దేవుడు నీ కోసం రాసినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని నీవు పఠించాలి. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, పరిశుద్ధ గ్రంథం దేవుడు మానవుడికి రాసిన ప్రేమలేఖ అంట. దేవుడు మనకి రాసిన ప్రేమలేఖ. ఇప్పుడు ప్రేమలేఖలు రాయటం లేదులేండి, అందరూ ఎస్ఎంఎస్లు చెప్పించుకుంటున్నారు, లేకపోతే ఈమెయిల్ పంపుకుంటారా. ఒక ప్రేమికుడి నుంచి ఒక ఉత్తరమో ఒక ఎస్ఎంఎస్ వచ్చిందంటే ఎలా చదువుకుంటావు, ఎంత ఇంట్రెస్ట్గా చదువుకుంటావు, ఎంత మనస్ఫూర్తిగా చదువుకుంటావు. మా ప్రియుడైనటువంటి ప్రభువు నీకు రాసిన వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు పూర్ణ హృదయంతో నువ్వు చదవాలి. దేవుడు చదివి రాసిన ఈ పుస్తకం ఇది ఒట్టి అక్షరాలు కాదండి. బైబిల్ ఇవి ఆత్మతో నింపబడిన మాటలు. ఇంచుమించు 40 మంది గ్రంథకర్తలు 1600 సంవత్సరముల పరిధిలో 3 వ్యత్యాసమైన భాషలలో బైబిల్ రాశారు. ఎంతమంది? 40 మంది గ్రంథకర్తలు 1600 సంవత్సరముల పరిధిలో 3 వ్యత్యాసమైన భాషల్లో రాశారు. కానీ అవన్నీ కూడా ఒకే అంశాన్ని తెలియజేస్తున్నాయి. ఒకే క్రీస్తుని, ఒకే రక్షణను, ఒకే పరలోకాన్ని గురించి హెచ్చరిస్తున్నాయి. పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు ఎప్పుడు కూర్చొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకోలేదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. వీరందరూ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాశారు కనుక దేవుడే మనకు రాసిన ఈ మాటలు ఆయా మనుషులను ఆయా సమయాలలో వాడుకొని కొందరు కవులు ఉన్నారు, కొందరు పామరులు ఉన్నారు, కొందరు రాజులు ఉన్నారు, కొందరు జ్ఞానులు ఉన్నారు. ఈ గ్రంథకర్తలు వ్యత్యాసమైన వ్యక్తులుగా ఉన్నారు. కానీ వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై రాసిన గ్రంథం ఈ రోజున మన చేతుల్లో ఇంత చిన్న గ్రంథంగా మనకు దొరికిందండి. తోలు దట్టీల మీద రాశాడు ఆ రోజు మోషే. ఆ మోషే రాసిన ఆదికాండం, నిర్గమాకాండం, లెవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఆ 5 కాండాలు పెద్ద పెద్ద చుట్టలుగా ఉండేవి. కానీ అవన్నీ ఇవాళ మనకి దేవుడు ఇంత చక్కటి చిన్న గ్రంథంగా అందుబాటులో ఇచ్చాడు. ఇంత తక్కువ ధరకు మనకి దొరికేటట్టుగా చేశాడు. బైబిల్ కొనుక్కోండి. దండలు, గొలుసులు, ఆ సిలువలు, ఆ కీ చైన్లు, ఆ పర్సులు, ఈ పర్సులో కొనుక్కుంటే నీకు ఇందులో డబ్బులు ఎక్కువ వస్తాయి, ఈ కీ చైన్ పెట్టుకుంటే నీకు యాక్సిడెంట్లే రావు. ఇవన్నీ మూఢనమ్మకాలండి. మీరు వాక్యం మిమ్మల్ని బతికించేది. బైబిల్ కొనుక్కోండి. ఇంటికి ఒక బైబిల్ కాదు, మనిషికి ఒక బైబిల్ ఉండాలి. ఉందా? మీ ఇంట్లో ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి? ఎన్ని చీరలు ఉన్నాయమ్మా? అమ్మో, చాలా చీరలు ఉంటాయి. నా దగ్గర కనీసం 100 బైబిళ్ళు ఉంటాయండి ఇప్పటికీ. పాతవి, కొత్తవి, చదివినవి, కొత్తవి, పెద్ద సైజు, చిన్న సైజు, బుల్లి సైజు, ఎర్ర సైజు, ఏంటంటే దొరికితే బైబిల్ దొరికితే ఎక్కడైనా బైబిల్ కనపడితే కొత్త రకం బైబిల్ అంటే రకరకాల సైజుల్లో, రకరకాల అట్టలతో, రకరకాల జిప్పులతో వస్తున్నాయి కదా ఇప్పుడు. బైబిల్ ఎన్ని బైబిళ్ళు కుదిరితే అన్ని బైబిళ్ళు కొనుక్కుంటాను, చదువుతాను. 1 సంవత్సరం లోపల అది చిరిగిపోద్ది, పాడైపోద్ది. ఎందుకంటే చదివి అండర్లైన్ చేసి ఇంకో బైబిల్ చదివి కొత్తది కొనుక్కొని మళ్ళీ చదువుతాను. 44 సంవత్సరాల నుంచి చదువుతున్నాను బైబిల్, పాద్దవలేదు. కొత్త విషయాలు బైబిల్లో ఉన్నాయి. నిన్నటి చరిత్ర, ఇవాల్టి న్యూస్, ఇవాల్టి సమాచారం, రేపటి ప్రవచనం బైబిల్లో ఉన్నాయి. కాబట్టి బైబిల్ ఎప్పుడు పాతది కాదు. మీరు పెద్దవాళ్ళు బైబిల్ కొనుక్కోండి, మీ పిల్లలకు బైబిల్ కొనిపెట్టండి. ఫస్ట్ బర్త్డే రోజు మీ బిడ్డకి ఇచ్చే బెస్ట్ బహుమానం ఏంటంటే బైబిల్. ఏంటండి? మీ చిన్న బిడ్డలకు మొదటి మాటలు, దేవుని మాటలు వారి నోట ఉంచండి. వారు పెద్దవారైనప్పుడు దేవుని మార్గంలో నుండి వారు తప్పిపోరు. నువ్వు ప్రార్థించేవాడివైతే సాతాను నువ్వు జయిస్తావు.
ప్రార్థన లేని క్రైస్తవుడు సాతానికి బానిస అయిపోతాడు. పాటలు పాడినప్పుడు సాతానికి కావాలంటే పాటలు పాడతాడటండి. ఎందుకంటే వాడు కోయర్ లీడర్. ఎక్కడ? పరలోకంలో కోయర్ లీడర్ ఎవరో? లూసిఫరే. పాటలు పాడినప్పుడు వాడు కూడా పాడతాడు కావాలంటే. ప్రసంగాలు చేస్తున్నప్పుడు కావాలంటే రెఫరెన్స్లు అందిస్తాడు. ఎందుకంటే సైతానికి బైబిల్ అంతా బాగా తెలుసు. బైబిల్లోని భక్తులందరినీ ఎలా మోసగించాలా, ఎలా పడగొట్టాలా అన్నది ఆదాము హవ్వల దగ్గర నుండి వాడి పని అదే. బలవంతుడైన సంసోన్ని శోధించాడు, జ్ఞాని అయిన సొలొమోన్ని పడగొట్టాడు, భక్తుడైన దావీదును పాపంలో పడేశాడు, నీ కొరకు ప్రాణమిస్తానన్న పేతుర్ని చేసేశాడు. కాబట్టి అన్నీ తెలుసు వాడికి. కానీ మోకాళ్ళ మీద ఉన్న క్రైస్తవుని చూస్తే మాత్రం వాడికి చేత కాదు. మోకరించలేడు సాతానుడు, ప్రార్థన చేయలేడు సాతానుడు. యేసునామంలో జయం అనగానే సాతాను బిత్తరపోతాడు. అందుకని క్రైస్తవుడు ఏదన్నా పాటలు పాడతాడు, ప్రసంగాలు చేస్తాడు, ప్రసంగాలు వింటాడు, కానీ ప్రార్థన చేయకుండా చేస్తున్నాడు సాతానుడు. మీరు ప్రార్థించే క్రైస్తవులుగా ఉండండి. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఇంకా చీకటిగా ఉండగానే వేకువనే లేచి ప్రార్థనకు వెళ్ళేవాడు. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు యేసు ప్రభు ప్రార్థనకు వెళ్ళే స్థలాలన్నీ చూశానండి. ఆ ఏకాంత స్థలాల్లోకి వెళ్ళి ఆ చిన్న గుహల్లోనికి వెళ్ళి అక్కడ మోకాళ్ళలోని రాత్రంతా ప్రార్థించేవాడు. ఆ గెత్సెమను తోటలోనికి వెళ్ళి అక్కడ ఆ బండలు రాళ్ళు, అది ఎంత భయంకరంగా ఉందో ఇప్పుడే. అక్కడ ఎవరు ఆయనకి కుర్చీలు వేయలేదు, ఫ్యాన్లు పెట్టలేదు, తివాసీలు వేయలేదు. ఎవరు అక్కడ ఆ మోకరించి ఆయన ప్రార్థించాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో మహారోదనతోను కన్నీటితోనూ ప్రార్థించాడు కాబట్టి అంగీకరించబడ్డాడు. పరిశుద్ధుడైన ప్రభువుకే ప్రార్థన అవసరమైతే మనకు ప్రార్థన అక్కర్లేదా? ఈ రోజు నుంచి నేను రోజు ప్రార్థిస్తానన్నవారు మాత్రం హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, అబద్ధికులు అవ్వకండి. ఈ రోజు ఏం చేస్తానన్నారు? బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అండి, ప్రభువు దగ్గరికి వెళ్తున్నావు, ప్రభుతో మాట్లాడుకుంటున్నావు. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంబంధం మనకు ఉండాలి. కొంతమంది బైబిల్ చదువుతూనే ఉంటారు, ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, బైబిల్ చదవరు. అప్పుడేమవుతుందో తెలుసా? నీ ప్రార్థన ఊరికే నీ మనసులో వచ్చే తలంపులతో, మైండ్లో నుంచి వచ్చే తలంపులతోటే ఉంటుంది, కానీ దైవ చిత్తానుసారమైనదిగా ఉండదు. అందుకని నువ్వు బైబిల్ చదివి ప్రార్థన చేస్తే దేవుని మనస్సు ఎరిగి వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. అంతేకాక ఒట్టి బైబిలే చదివితే అది థియరిటికల్ నాలెడ్జ్ అవుతుంది, కానీ అది ప్రాక్టికల్గా ఉండదు. కాబట్టి ఒట్టి బైబిల్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి, బైబిల్ ప్రార్థన చేయని వారికి బైబిల్ అంతా తెలిసి ఉండొచ్చేమో, కానీ వాళ్ళ జీవితాల్లో ఆధ్యాత్మిక శక్తి ఉండదు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో నన్ను చూడు నాయన, నా హృదయాన్ని ఒక్కసారి పరిశీలించు ప్రభువా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. నీకు ఆయాసకరమైన మార్గం నా యందుందేమో చూడు. నేను ఎవరి దగ్గరికి వెళ్తానయ్యా? ఏ మనుషుడు నాకు సహాయం చేయలేడు, ఏ ప్రభుత్వాలు నాకు సహాయం చేయలేవు, ఏ అధికారులు నాకు సహాయం చేయలేరు. నీవే నా దిక్కు, నీవే నా గతి, నీవే నా ప్రభువు. మేము ఎవరి ఎందుకు వెళదామో? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే సర్వశక్తి సంపన్నుడవు, నీవే నన్ను విడిపించగలిగిన వాడివి, నీవే మమ్మల్ని క్షమించగలిగిన వాడివి, నీవే మమ్మల్ని స్వస్థపరచగలిగిన వాడివి అని నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మాకు ఇచ్చావు. ఈ గ్రంథాన్ని పఠించుటకు, ధ్యానించుటకు, అనుసరించుటకు, విశ్వాసాభివృద్ధి పొంది నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు ఈ నీ బిడ్డలందరికీ, మాకందరికీ సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక ముఖ్యమైన విషయం, ఈ జూలై 15కి నేను దేవుని సేవకు వచ్చి 1971 జూలై 15 వచ్చాను. కరెక్ట్గా 54 సంవత్సరాలు అవుతుంది. దేవుడు నన్ను పిలిచాడు, నన్ను అభిషేకించాడు, నన్ను వాడుకుంటున్నాడు. ఈ రోజున అనేక మంది యవనస్తులు వారి టీనేజ్లోనే, వారి యవన ప్రాయంలోనే దేవుని పిలుపును తెలుసుకోవాలి, ఆయన అభిషేకాన్ని పొందుకోవాలని ఆశతో
సేవ పిలుపున్న వారి కోసం, సేవ చేయాలనే ఆశ కలిగిన వారి కోసం, సేవ చేస్తున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ మధ్యాహ్నం సెక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. దేవుని పిలుపు అంటే ఏంటి, అభిషేకం అంటే ఏంటి, ఒక దైవజనుడు ఎలా ఉండాలి, దేవుని యొక్క ఆత్మల భారంతో కూడిన మనస్సు ఎట్లా ఉంటుంది అని ముఖ్యమైన అంశాలు. సో రక్షించబడ్డ విశ్వాసులందరూ దేవుని సేవ చేయాలి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నవారు ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఆహ్వానించబడుతున్నారు. రాగలిగిన వాళ్ళు రండి. మరి మీరు కూడా దేవుని అభిషేకాన్ని పొందండి. అలా ఈవినింగ్ సెక్షన్ అదే రోజు 15వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు అది ఒక గెట్ టుగెదర్గా ఉంటుంది. ఎవరైనా రావచ్చు. మరి గెట్ టుగెదర్ అయిన తర్వాత మీకు ఒప్పుకుంటే అక్కడ మనకి పర్మిషన్స్ ఉంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీకోసం ప్రార్థన చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పకుండా ఈ జూలై 15th మీరు గుర్తుపెట్టుకోండి. యేసునాథుని మేలులు దలచి స్తోత్ర చెల్లింతుము.